వచ్చిందమ్మా కథ ఇన్నోళ్ళు అయితే బరాబరి చెప్పాలి. ఇవాళ దాకా ఎన్ని చాయ్ తాగినాం, కథ అడక్కైంది. సత్యవతి దేవైనా నువ్వు ఎవరు అనుకున్నా పరమాత్ముడు పరమేశ్వరుడే ఉన్నవయ్యా. పట్టిన బాధ విడవపోదు తండ్రి. సత్యవతి ఒకవేళ ఏమనుకున్నదమ్మా భార్యాభర్తలు ఒకవేళ గుడి లోపల సంతాన ఫలము తీసుకున్నారైనా, ఒకవేళ కర్రెళ్ళ కచ్చిరాల బండి కట్టుకొని భార్యాభర్తలైనా ఎప్పుడైతే లోగిల్ల వచ్చారో గలనాటి దేవతల కాలం లోపల మాసాల కొద్ది కడుపులో పిండ పెరుగునాట. మరి రాజుల కాలం లోపల గడియల కొద్ది అటువంటి కడుపు లోపల పిండం పెరుగుతున్నదాట. ఇళ్ళ కళ్ళకల లోపల నెరల పాప పుణ్యాల వల్ల నెరల కొద్ది కడుపు లోపల పిండం పెరుగుతున్నది. ఇళ్ళ సత్యవతి దేవికి ఎప్పుడైతే పుత్ర సంతానం ఓడిగట్టిందో లోకాల శంకరుడు అండం లోపల పిండము పోయిందా ఐదు గంటల
లేని బరువైపోతున్నది శాతం ఉన్న కూడా ఓట్లేతున్న సమయం అవుతున్నది ఒక నెల చెరువు నిండి అడిగేళ్ళ సమయం అవుతున్నది బిడ్డలారా చిన్ని 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 ఆడోళ్ళు ఫస్ట్ అవుతుంటే చెప్ప చూడబుద్ధి అవుతుంది కొంచెం పెట్టి చిత్రం ఆడోళ్ళు ఫస్ట్ అవుతుంటే ఎందుకు రమ్మన నూరుకొచ్చి చూస్తాడు రాజీ ఇది ఎర్రకుండా పిండం కుడికి తిరుగుతున్నది రాజీ ఎంత రంగుల పిండమమ్మా ఎంత రంగుల పిండమమ్మా
చూస్తుంటే కాలమవుతుంది వాళ్ళ కూర మరి ఈ పొట్టల బాలుడు పొరలాడుతుండే ఎడమ కాలు ఎన్నుకు దక్కిండు కుడి కాలు పొట్టుకు దక్కిండు పొట్టల బాలుడు ఆడవిల్ల పుట్టినప్పుడు ఆడవిల్ల సత్యవతి దేవి 3 గడియలు మోక్ష చెంది నిద్రపోతున్నది. చేతి కింద 7 మంది కుడిన 7 మంది 7 పట్టాల మంది అపరంగి దాసీలు ఉన్నారు. అక్క మీద కుక్కెక్క చెల్ల మీద సంచోడు ఎట్లెక్తాడో లక్ష్యం ఉంటా కుక్కెట్లెక్తుంది అంటే చెప్తా. సాదుకున్న కుక్కుంది అనుకో పొద్దుగల్ల రూపాయి సర్ది పెట్టుకొని బాయికాడి పోతుంటే జర బాయికాడ మొగోడు పొద్దుగల్ల అరకబెట్టిండు ఆగబాగ సర్ది పెట్టుకొని పోతున్నామంటే సాదుకున్న కుక్క ఆకలి గౌరవలేక ఎదురుకాళ్ళ మీదకి వేసి ఎక్కుతుంది. ఎక్కుదా ఎక్కదా మరి చెల్ల మీద సంచోడు ఎట్లెక్తాడో అంతకుండా చెప్పు. అవునా చాలా దర్శనానికి 2 పిల్లలు పుట్టిరో గుండా పెండే ఇక 2 గుండ్లు ఆడుకోని అమ్మకపోరాడే అయ్యో 2 ఆడదక్క ముసుడు ఆడదక్క ముసుడు కూడా పడతాడు. ఇది ఆడపిల్లరా ఓయమ్మో ఎంత ముద్దు గుర్రు లడ్డు గుర్రు లడ్డు ముద్దించుకోరిగా లడ్డు నా గుడ్డు ముద్దించుకోరిగా ఓయమ్మో 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 చక్కెర బుక్కర పండు ఎంత ముద్దుకున్నారా ఆవు దొరసారి పొరగాళ్ళు గర్భం లోపల ఉన్నప్పుడు 10 కిలోల కారపొడి బుక్కొచ్చు. ఇప్పుడు కూడా ఎవరైనా గర్భవతులు అయ్యారు అనుకో పొరగాళ్ళు ఎర్రగా ఉట్టాలంటే 10 కిలోల కారపొడి కారపొడి 10 కిలోలు బుక్కిరంటే పొరగాళ్ళు ఎర్రగా ఉడతారు. ఎర్రగా ఉట్టిన బుగ్గులు బుక్కిన ఎక్కడిది ఎక్కడికి కథలు ఎక్కడికి ఉన్నాయా? ఇప్పుడు గోరింటాకు తింటారు, ఇక మైదాకులు వేసుకుంటారు, కుంకుమ పువ్వు తింటారు. ఇప్పుడు కాలంలో రెక్కలు వేసినామని దొరసాన్ని కడిగి కాలిచ్చి దొరసాన్ని పొక్కలు వేయాలి, పక్కలు వేయాలి. పిల్లలకు అడగాలి కదా, కడిగి కాలిచ్చి దొరసాన్ని పక్కలు వేద్దాం. కడుగు నీళ్ళే కదా, నీళ్ళు పోయమన్నా నీళ్ళు పోస్తుంది.
మరి ఇంకేం చేయాలి ఏం చేయాలి ఇంకా నాదేమన్నా పోయేది ఉందా అది మనసు మీద నేను ఉండేది ఉందా నేను చేసేది ఉందా ఇంకో 2 గంటలు అయితే నేను అవతల పడతా నేను ఎలా ఎదురా ఈ చెంటు ఈ పీటలు బోటులారా పొట్టు పోసిన గజ్జల కొడువై లేక పోరి పొట్టు పోసిన గజ్జల కొడుకు పొందబెట్టన్నా లేక 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 ఓరింది అవే ఎన్ని యాత్రలు తిరిగింది ఎన్ని పూజలు చేస్తే పోరగాళ్ళు ఎర్రగా నాకు తోకలు పుట్టిరు మళ్ళా ఒక్కరోసారి ఇద్దరు అమ్మాలి 2 చంద్రమ్మ బాగుంది ఎవడాల పోతే అమడాల పుట్టిరు మరి పెట్టుకున్నారు దగ్గర వస్తా ఉండు మరి కొడుకు పక్కలో దేవుడు కోటమ్మ పూజలు ఏ దేవుడు వరమోడి కట్టిందో పూజ గురుడి కన్నా పిల్లల భక్తలేడు దేవుడు పిల్లల దగ్గర తీసుకున్నది దేవుడు బిడ్డను దాయంగా పిల్లలు పెంచుతున్నదే అమ్మా ఓదాయి ఊగుంచ ఓదాయి లాలియ ఓదాయి పండ వెంట ఓదాయి పాలియ ఓదాయి పిల్లలు పెంచుతున్నది రాజు ధర్మరాజు ఆడపిల్ల సత్యవతి దేవి మరి పిల్లలు లేని బీర్తి బాలలు లేని భ్రమలు అటువంటి పిల్లల చూసేవరకల్లా కొడుకును బిడ్డను చూస్తుంటే రాజు ధర్మరాజు ఆడపిల్ల సత్యవతి దేవికి మరి శేషాచూరుని కన్నా వంక ఉన్నది వెలుగ తీయ కన్నా వంక ఉన్నది కానీ
కొడుకు బిడ్డ కొంకలేకపాయే మరి ఏమిరా ఇయ్యల్ల నాకు లేక లేక కొడుకు పుట్టిండు వరవరాన బిడ్డ పుట్టిందని రాజధర్మ రాజు సంతోష సంపూరపడుతున్నాడు వాళ్ళకు పొద్దాగా చూస్తేనేమో కడుపు కాకలేదు రాత్రి చూస్తేనేమో పిల్లలు చూస్తుంటే కాబట్టి నిద్ర వస్తలేదు పిల్లలను పేరు పెట్టాలంటే రాజు ధర్మరాజు దేవుడే రాజు ధర్మరాజు బిడ్డలారా దాసులారా